హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో వచ్చేసి మా హనీతల్లి క్యూట్ మూమెంట్స్ అనమాట. ఈ మధ్య అసలు భలే క్యూట్ గా చేస్తుంది అనమాట. కొంచెం అన్నాం అనుకోని భలే నవ్వుతుంది. ఈ మధ్య బాగా ఒకటైతే బాగా నేర్చుకుంది. అసలు మనం ఏదైనా అరిచామనుకోండి తిరిగి అరుస్తుంది. ఈ ఆవు అనుకుంటే బాగా పెద్దగా అరుస్తుంది అనమాట. మీరే చూడండి. చూసారు కదా ఎలా బండి బాగుంటుందా? మీకు కూడా ఎవరికైనా బండి కావాలంటే బుక్ చేసుకుని మా హనీతల్లి బండి వేసుకుని వచ్చి మిమ్మల్ని ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాప్ చేసిద్ది. అసలు ఈ వీడియోలో చూడండి, కార్ సీట్ బెల్ట్ కావాలంట ఆమెకి. ఎంత ట్రై చేస్తుందో, అది ఎంత లాగినా రావట్లేదు. అసలు ఎంత గట్టిగా ట్రై చేస్తుందో. మళ్ళీ నేను వీడియో చెప్తున్నా అని చెప్పేసి నా కోసం వీడియో కాల్ తీసుకుంటూ చిన్నగా నవ్వుతా ఉండిద్ది అనమాట. పాపం ఇందాటి నుంచి ట్రై చేస్తుంది కదా, అది రాకపోయేసరికి భలే కోపం వచ్చేసింది. అది రాదే. చూడు 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 అమ్మా. ఒరే ఏంట్రా అరుస్తున్నావు దొంగడ? హనిగాడు, చిన్నగాడు ఏంటో అత్త. అసలు చూడండి ఎంత ఇన్నోసెంట్గా పెట్టింది ఆ ఫేస్. అసలు ఈ పిల్ల ఫేస్ చూసినా, ఈ పిల్ల ఫోటో చూసినా ఇంతలా గాల్ చేసిద్ది, అల్లా చేసిద్ది అంటే ఎవ్వరు నమ్మరు. ఈ మధ్య బాగా నేర్చుకుంది. అసలు నా దగ్గరే ఉండటం, నేనే ఎత్తుకోవాలి, ఎవ్వరు ఎత్తుకోకూడదు. ఎవరు ఎత్తుకున్నా కూడా అస్సలు ఊరుకోదు కొంచెం కూడా. చూశారు కదా అమ్మే అని ఎలా అంటుందో. ఇదేముంది, ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి, అవి కూడా అప్లోడింగ్ చేయాలి, ఎడిటింగ్లో ఉన్నాయి అనమాట. అసలు అమ్మ 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 ఇంకా నోరు తెరిస్తే ఇంకో మాటే రాదు. ఎప్పుడు చూడు అమ్మ 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 అని భలే ఏడిసిద్ది. అసలు ఈ పిల్లకి నాకు తెలిసి హనీ, రియాన్షి ఈ నేమ్స్ కాకుండా ఇప్పుడు ఈ పిల్ల చేసే చేష్టలు చూస్తుంటే అమ్ముకూచి, అమ్ముకుట్టి ఇలాంటి పేర్లు అయితే పెట్టాలనిపిస్తుంది నాకు. మరి ఈ పిల్ల చేసే పనులు కూడా అలానే ఉన్నాయి. ఎప్పుడు నేనే ఉండాలి, నేనే కావాలి, నేనే ఎత్తుకోవాలి, ఏ పని చేసినా ఎత్తుకోవాల్సిందే. సహజంగా ఎక్కడైనా ఆడపిల్లలు అంటే నాన్న కూచి, నాన్న పాటి ఇలా చెప్తారు కదా. కానీ ఈ పిల్ల ఏంటో అమ్ముకూచి అయిపోయింది, అమ్ముకుట్టి అయిపోయింది, అమ్మ పాటి అయిపోయింది. ఇంకా వాళ్ళ నాన్నకంటే కూడా అందరినీ గుర్తుపట్టిద్ది. మళ్ళీ వాళ్ళ నాన్న చూడంగానే స్మైల్ ఇచ్చిద్ది. మళ్ళీ నా దగ్గర నుంచి లాక్కున్నారంటే అస్సలు ఊరుకోదు. ఎవరిని చూసినా స్మైల్ ఇచ్చిద్ది. వాళ్ళ అన్నయ్యని చూసినా, వాళ్ళ తాతని చూసినా, ఎవరిని చూసినా స్మైల్ ఇచ్చిద్ది. కానీ ఎవరైనా ఎత్తుకుంటే మాత్రం అస్సలు ఊరుకోదు. నా దగ్గర నుంచి లాక్కుంటే అస్సలు ఊరుకోదు. ఇప్పుడు సపోజ్ ఎలా అంటే, నేను పని చేసుకుంటున్నాను అనుకో, ఎవరైనా ఎత్తుకొని ఆడిచ్చినా ఆమెకు అసలు నచ్చదు. నేను ఎత్తుకొని పని చేసుకోవాలి. లేదంటే కనీసం నేను కిచెన్లో నిలబడి వంట చేసుకుంటా ఉంటా కదా, కనీసం నా కాళ్ళ దగ్గరికి వచ్చి నా నైటీ పట్టుకొని ఉండాలి. ఇంకా అదే కావాల్సింది ఆమెకి. ఏంటో ఈ పిల్ల ఇప్పుడే నాకు ఇంతలా ఎడిక్ట్ అయిపోయింది. మీ ఇంట్లో ఆడపిల్లలు అమ్ముకుట్టియా, నాన్నకుట్టియా? నాకు కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.